హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్పై అతి భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ అంచనా ప్రకారం దాదాపుగా 90 లక్షల సిలిండర్లు పంపిణీ చేశారని, రైతులకు 24 గంటల్లో మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు కూడా సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయని, ఇక రేపటి నుంచి రెండో ఫ్రీ సిలిండర్ అనేది కూడా ఇలా బుక్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికైతే వీలుంటుంది. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక లక్ష్యంగా పెట్టుబడిని ముందుకు సాగుతుంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథకంలో నడిపేందుకు కృషి చేస్తుంది. ఈ క్రమంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరేలా చర్యలైతే తీసుకుంటుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీపం 2 పథకం కింద రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది కూడా ఇలా బుక్ చేసుకోవాలని అయితే రేపటి నుంచి కూడా ప్రతి ఒక్కరూ కూడా బుక్ చేసుకున్న 24 గంటల్లో డెలివరీ అనేది కూడా చేస్తారు. డెలివరీ అయిన 24 గంటల్లో ఎంతైతే మనం డబ్బులు అనేది కూడా బుక్ చేసుకున్నామో ఆ అమౌంట్ అనేది కూడా తిరిగి మళ్ళీ మన యొక్క ఖాతాలలో జమ అవుతాయని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఎలా బుక్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో దీపం 2 పథకం కింద లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించడం ఉంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కుటుంబాలకు మేలు జరగనుంది. ఎల్పిజి గ్యాస్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్న వేళ ఉచిత సిలిండర్లతో పాటు సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గనుంది. ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు సోమవారం విశాఖపట్నంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటి వరకు తొలి విడతలో దాదాపు 90 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని అయితే వివరించారు. ఎందుకంటే మొదటి సిలిండర్ అనేది కూడా పొందినటువంటి వారందరికీ రెండవ సిలిండర్ అనేది కూడా ఫ్రీగా ఇస్తామని అయితే తెలిపారు. కాకపోతే మొదటి సిలిండర్ పొందని వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి వారికి మొదటి సిలిండర్ పొందినటువంటి వారికి రెండవ సిలిండర్ ఇచ్చే అవకాశం లేదని అయితే తెలిపారు. కానీ ఇప్పుడు పొందినటువంటి వారికి కూడా రెండవ ఉచిత సిలిండర్ అనేది కూడా పంపిణీ చేస్తామని అయితే తెలుపుతున్నారు. అంతేకాదు రేపటి నుంచి అంటే మంగళవారం రోజున రెండో విడత కొత్త సిలిండర్ కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్యలో మరో ఉచిత సిలిండర్ అందించినట్లు ప్రకటించారు. ఈ విధంగా ప్రతి కుటుంబానికి సంవత్సరం మొత్తం 2 ఉచిత సిలిండర్లు లభించనున్నాయి. ఇక రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా ధాన్యం విక్రయించిన రైతులకు తక్షణ నగదు అందేలా చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని అమ్మిన 24 గంటల లోపే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అయితే తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 8,200 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. గతంలో రైతులకు పంట కొనుగోలు చేసినప్పటికీ నగదు అందేది కాదని,
నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేదని రాష్ట్ర ప్రజలైతే తెలిపారు. కానీ ఇప్పుడు కొత్త విధానంలో 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈ చర్య వల్ల రైతులు అప్పుల బాధ నుంచి బయటపడతారని, వచ్చే వర్షాకాల పంటకు అవసరమైన పెట్టుబడులను సమకూర్చడానికి వీలవుతుందని అయితే తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అయితే వెల్లడించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని పరిశ్రమల హబ్గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టిందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అలాగే నిరుపేదలకు కుటుంబాలకు మాత్రం అమలవుతుందా లేదా, ధనికులకు కూడా అమలు చేస్తారన్న విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయలేదు. పేదరికంలో ఉన్న వారికి, వైట్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకం అమలు అవుతుందని పలువురు భావిస్తున్నారు. అయితే దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ఎటువంటి కార్డులు కలిగి ఉన్నా కూడా ఖచ్చితంగా అందరికీ కూడా అర్హత ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఎవరి పేరు మీద అయితే మీ యొక్క పాస్బుక్ అనేది కూడా కలిగి ఉంటారో, గ్యాస్ సిలిండర్లకు సంబంధించి గ్యాస్ బుక్ అనేది కూడా ఎవరి పేరు మీద అయితే కలిగి ఉంటారో వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని, అందరికీ కూడా ఉచిత సిలిండర్లు అనేది కూడా పంపిణీ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఈ క్రమంలో త్వరలో ఉత్తరాంధ్రలో భారీగా పెట్టుబడులు ప్రవేశించే అవకాశం ఉందని, వివిధ దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని మంత్రి వెల్లడించారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని అయితే తెలిపారు. ఏపీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నానని, అభివృద్ధికి నూతన ఆలోచనలతో ముందుకెళ్తుంది. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, రైతులకు తక్షణ నగదు చెల్లింపు వంటి నిర్ణయాలు సామాన్య ప్రజలకు ఎంతో మేలు కలిగిస్తాయని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ప్రసంగించారు. ఇటువంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే కాకుండా వారి ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అయితే తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఈ పథకం మరింత ఉపయోగకరమవుతుందని అయితే తెలిపారు. ఇప్పటికే దీపం 2 పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది కూడా, మొదటి సిలిండర్ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మొదటగా అయితే విడుదల చేసేందుకు ఇవాళ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని కోరింది. ఉచితంగా రెండవ సిలిండర్ అనేది కూడా పొందాలనుకునే వారందరూ కూడా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఇక రెండవ ఉచిత సిలిండర్ అనేది కూడా ఇవాళ బుక్ చేసుకున్నట్లయితే బుక్ చేసుకున్న 24 గంటల్లో డెలివరీ చేస్తారు. డెలివరీ చేసిన తర్వాత 24 గంటల్లో ఏ బ్యాంకు ఖాతా అయితే మనకు గ్యాస్ బుక్ లింక్ అయ్యి ఉందో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లో కూడా గ్యాస్ అమౌంట్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా తక్షణమే వారి యొక్క ఖాతాలలో జమ అవడం జరుగుతుంది. వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవడానికి, వెంటనే కూడా రెండవ సిలిండర్ అనేది కూడా బుక్ చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మీకు రెండవ ఉచిత సిలిండర్ అనేది కూడా నేరుగా బుక్ అయ్యి 24 గంటల్లో మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. దయచేసి తెలియని వాళ్ళకు కూడా మన వీడియోని అయితే తెలియజేయండి. ఎందుకంటే రెండవ ఉచిత సిలిండర్లకు సంబంధించి బుకింగ్ అనేది కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 1 నుంచి ఈ బుకింగ్ అనేది కూడా ప్రారంభమైంది. కాబట్టి ఇవాళ నుంచినే ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని రెండవ ఉచిత సిలిండర్కి సంబంధించి బుకింగ్ అనేది కూడా చేసుకున్నట్లయితే మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేశారంటే వారు కూడా
మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఒకవేళ ఏమైనా వారు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోయినా లేదా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్డేట్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే కూడా తెలుసుకొని ఆన్లైన్లో బుకింగ్ అనేది కూడా చేసుకుంటారు. బుకింగ్ చేసుకున్న తర్వాత డబ్బులు జమ అవుతాయి. థ్యాంక్ యూ.